ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. చాలామంది అబ్బాయిలకి కోపం వస్తుందన్నమాట. ఈ మధ్య ఏ రీల్స్ ఓపెన్ చేసినా, ఏ షార్ట్స్ ఓపెన్ చేసినా, ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, అంటే ఏ ఫేస్బుక్ అంటే ఒకటే ఫేస్బుక్లే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనిపించేది ఏంటో తెలుసా? బోలెడన్ని మీమ్స్, బోలెడన్ని రీల్స్, బోలెడన్ని కంటెంట్స్. దేని గురించి అయ్యా అంటే, అయ్య బాబోయ్ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది, చేసుకోవద్దురు బాబు, పెళ్ళాలు అసలు మొగుళ్ళని చంపేస్తున్నారు. దాని మీద మీమ్స్, అయ్య బాబోయ్ పెళ్ళం విడాకులు ఇచ్చేస్తుందంటే ఎంత మంచిది, చంపేసేయకుండా. ఓయమ్మ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందంటే షీ సో స్వీట్, షీ ఈజ్ నాట్ కిల్లింగ్ విత్ అదర్ బాయ్ ఫ్రెండ్. సంవత్సరానికి 50,000 మంది ఆడవాళ్ళను చంపేస్తుంటే చిన్న పిల్లలు కడుపులో బిడ్డ ఆడది అని తెలిసిన దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసల్దాన్ని కూడా వదిలిపెట్టకుండా మానభంగాలు చేసి చంపుతుంటే అది చాలా జనరలైజ్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఒక 50 మంది మగవాళ్ళని ఆడవాళ్ళు చంపేసరికి భయపడిపోతున్నారు. నేను ఇక్కడ క్రైమ్ని సపోర్ట్ చేయట్లేదు. ఓ యు ఆర్ సపోర్టింగ్ క్రైమా అంటే అఫ్ కోర్స్ నో బడీ విల్ సపోర్ట్ క్రైమ్. ఈవెన్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఉమెన్ హూ ఈస్ డూయింగ్ క్రైమ్. నేనేం చెప్తాను తెలుసా అమ్మాయిలందరూ, అరే అమ్మాయిలు, ఆడోళ్ళు, మీ మొగుళ్ళు, మీరు అక్రమ సంబంధాలు తెలిసిపోయిందని చంపేయడం కాదు. మిమ్మల్ని ఎవడన్నా రేప్ చేయడానికి వస్తే అమ్మో అని భయపడి రేప్ చేయించుకోకుండా, అంటే కావాలని చేయించుకోరా, అమ్మాయి శక్తి సరిపోదు. ఏ బండో ఏ గుండో ఎత్తుకుని నా కొడుకుని ఉన్న ధైర్యం అంతా తెచ్చుకొని సంపిపాడు దొబ్బితే సరిపోతుంది. అట్లాంటి ప్లాన్లు చేయండి, ఓకేనా? 50 మంది మొగోళ్ళు చచ్చిపోయేసరికి భారతదేశంలో మగాళ్ళు భయపడుతున్నారు కదా, దీన్ని నారీ శక్తి అంటారు. ఇందులో కూడా ఓ పాజిటివ్ పాయింట్ ఉంది గురువుగారు. ఆడది ఎదురు తిరిగితే ఎవ్వడైనా భయపడతాడు. మగాడు ఎదురు తిరిగి ఆడదాన్ని చంపేయడం అన్నది తరతరాలుగా యుగాలుగా చాలా చాలా కామన్గా రొటీన్గా ఈరోజు మన సొసైటీలో ఆడదాన్ని కొట్టారు, తిట్టారు, చంపారు అంటే ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ న్యూస్. ఈరోజు పేపర్ చదివే పక్కన పడేసంత న్యూస్. కానీ ఓ మగాన్ని ఆడది చంపిందంటే బిగ్ న్యూస్. సో ఆడదాన్ని ఆడదానిలాగా బతకనివ్వండి. ఎందుకంటే ఆమె ఏ కారణంతో ఎదురు తిరిగినా సరే మగాడు సమాజంలో స్వేచ్ఛగా బతకలేడు తెలుసా. అందుకే ఆమె స్వేచ్ఛను మీరు హరించకుండా ఎన్ని రోజులైతే ఉంటారో ఆమె ఇట్లాంటివన్నీ ఏం చేయదు. ఇంకా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆర్ ఇల్లీగల్ రిలేషన్స్ ఆర్ మర్డర్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ క్రైమ్. బెటర్ స్టాప్ మీమ్స్ ఆర్ఎల్స్. ఇలానే భయపడుతూ ఉండండి. నాకు వాటిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ మగాళ్ళలో భయం చూస్తున్నా. నేను కూడా ఒక టైప్ సైకో ఏమో.